రాజీనామా చేసిన వైసీపీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు ఫ్లెక్సీలు తాజాగా వెలిశాయి. అయితే టీడీపీలో చేరుతానంటూ జోరుగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీలో చంద్రబాబును కలిశారు. అదే సమయంలో పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పడడంతో అంతా ఉత్కంఠ ఏర్పడింది. నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ అంతా ఉత్కంఠ ఏర్పడింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? గురు గత 10 రోజుల నుంచి వైకాపా సభ్యత్వానికి పదవికి రాజీనామా చేశాడు ఎంపీ లావకృష్ణ దేవరాయలు. అయితే ఈ 10 రోజుల నుంచి కూడా కార్యకర్తలు అనిశ్చితిని నెలకొనింది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు కలవటం, ఈ క్రమంలో చూడటం వల్ల టీడీపీలో చేరుతున్నట్టు కన్ఫర్మ్ అయినట్టు ఆ కార్యకర్తలో కానీ పార్టీ వర్గాల్లో మటుకు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అయితే నర్సాపేటలో తన అభివృద్ధి కార్యక్రమాలు సగం ఉండయి, సగం చేశాను నేను ఆల్రెడీ, ఆ మిగతాయి కూడా చేయటానికి నాకు అనుకూలంగా ఇవ్వాలని వైకాపా అధిష్టానానికి మొన్న అల్టిమేట్ చేశాడు. అయితే అధిష్టానం వైకాపా మటుకి సీట్ ఇవ్వనని గట్టిగా చెప్పడం వల్ల ఆ టీడీపీలో చేరినట్టుగా కన్ఫర్మ్ చేసుకున్నట్టు జరుగుతుంది. నిన్న మెయిన్ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు కలవటం ప్లస్ టీడీపీ వర్గాల్లో కంపల్సరీగా టికెట్ కన్ఫర్మ్ అని 7 నియోజకవర్గాల్లో గెలిపించే అవకాశం ఉంది. కార్యకర్తలు కూడా ఉత్సాహం నింపుతున్నట్టుగా తెలుస్తుంది. గురు అయితే రాఘవ, ఢిల్లీలో నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు కలిసిన వెంటనే ఇక్కడ నరసరావుపేటలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంటే ఇది పార్టీలో చేరుతున్న బలం చేకూర్చే అవకాశాలు ఉన్నాయా? బలం అయితే గురు టీడీపీలో చేర్చిన కన్ఫర్మ్ అన్నట్టు తెలుస్తుంది. అయితే కార్యకర్తల్లో కూడా ఆ విధంగానే ఉంది. నాయకులు టీడీపీ వర్గాలు కూడా అదే చెప్తున్నాయి. టీడీపీలో కన్ఫర్మ్ చేరినట్టే, అయితే సీటు కూడా కన్ఫర్మ్ ఇస్తారు. మరి ఆ సీటు వల్ల 7 నియోజకవర్గాలకు కూడా తన క్యాడర్ను బలంగా చేకూర్చడానికి కూడా టీడీపీకి అనుకూలంగా ఉందన్నట్టు చెప్తున్నారు. మరోపక్క శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరుతున్న నేపథ్యంలో కూడా కొందరు ఎమ్మెల్యేలు కూడా శ్రీకృష్ణ దేవరాయలతో పాటు నడుస్తామని వెల్లడించారు కదా, ఇది ఎంతవరకు నిజం? అయితే టీడీపీలో చేరడం వల్ల ఎంపీ లావకృష్ణ దేవరాయలు అనుచర వర్గం ప్రెసిడెంట్ జంగా కృష్ణమూర్తి, మక్కిన మల్లికార్జునరావు ఇంకా 2 ముగ్గురు కూడా జాయిన్ అయినట్టు అవకాశాలు ఉన్నాయి. గురు థ్యాంక్ యూ రాఘవ.